ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నా సూచక క్రియలను నా మహత్ కార్యములను విస్తరింపజేసెదను. నిర్గమకాండము 7వ అధ్యాయము 3వ వచనము. I multiply my signs and wonders. Exodus chapter 7 verse 3. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియలు, ఆయన యొక్క గొప్పతనం మనం ఎప్పుడు చూడగలం, మనం ఎప్పుడు తెలుసుకోగలం అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడే కదా. మనకు అన్ని మంచిగా ఉన్నప్పుడు, అందరం సంతోషంగా ఎటువంటి శ్రమలను చూడనంత వరకు దేవుని యొక్క విలువ మనకు తెలియదు. అదే విధంగా ఆయన యొక్క నిజమైన శక్తి సామర్థ్యాలు కూడా తెలియవు. కానీ మనకు ఏదైనా కష్టము రూపంలో సమస్య ఎదురైనప్పుడు ఆయన యొక్క మహత్కార్యములను, శక్తి సామర్థ్యములను దేవుడు విస్తరింపజేసి నిజమైన సజీవమైన దేవుడుగా మనకు తనని తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ఈ రోజున నీవు విశ్వాసివై ఉండగా, హృదయపూర్వకముగా దేవుణ్ణి సేవిస్తుండగా, నీకు శ్రమలు ఎదురైనప్పుడు, నీవు కష్టము గుండా ప్రయాణిస్తున్నప్పుడు నాకెందుకు ఈ బాధలు వస్తున్నాయని నీవు ఆలోచన చెయ్యకు. నేను విశ్వాసినే కదా, నేను ఏ పాపం చేయలేదు కదా, మరి నాకెందుకు ఈ బాధలు అని అనుకోకు. ఎందుకంటే దేవుడు కష్టాల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న నీపైన తన యొక్క కృపను కనబరిచి ఆయన సూచక క్రియలను చూపించబోతున్నాడు. ఆయన మహా గొప్ప కార్యములు నీ ద్వారా అనేక అన్య జనులకు చూపబోతున్నాడు అని మనం గ్రహించాలి. ఈ రోజున ఇవ్వబడిన లేఖన భాగమును గమనిస్తే దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు, నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్ కార్యములను విస్తరింపజేసేదను అని. దేవుడు ఐగుప్తుల్లో దాసులుగా నివసిస్తున్నటువంటి ఇజ్రాయేలీలందరినీ వారి యొక్క వాగ్దాన భూమికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. వారిని కానానుకు నడపడానికి మోషే వారికి నాయకుడిగా నియమిస్తాడు. అయితే ఇక్కడ వారు ఐగుప్తు దేశము దాటి స్వతంత్రులుగా జీవించుటకు వాగ్దాన భూమికి వెళ్ళాలి అంటే ఐగుప్తు రాజైన ఫరో పర్మిషన్ కావాల్సింది. మోషే వెళ్లి ఫరోతో, యూదులమైన మేము మాకు ఇవ్వబడిన వాగ్దాన భూమిలో మా దేవుణ్ణి సేవించుకోవాలి, మమ్మల్ని వెళ్ళనివ్వమని అడిగినప్పుడు అందుకు ఫరో ఏమాత్రం ఒప్పుకోలేదు. 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదికి పంపిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో ఫరో ఒప్పుకుంటాడు. అయితే మనము ఈరోజు ఈ వాక్య భాగమును బట్టి మనము గ్రహించవలసిన అంశం ఏమిటంటే, మహా గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, రాజులకే రాజైన మన దేవుడు ఏదైనా చేయగలడు అని మనకు తెలుసు. ఆయన సంకల్పిస్తే మోషే మొదటిగా ఫరోను దేశం నుండి వెళ్ళిపోతాము అని అడిగినప్పుడే ఫరో మనస్సును మార్చి వారిని ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించగలడు. కానీ అలా చేస్తే ఐగుప్తులకు నిజమైన దేవుడు అంటే ఎవరో తెలిసి ఉండేది కాదు. ఆయన ఎటువంటి కార్యాలను చేయగలడో వారు చూసుండేవారు కాదు. 10 తెగుళ్లు తెప్పించి వారిని అన్ని రోజులు ఆయన వేచి ఉంచాల్సిన అవసరం ఉండేది కాదు. మొదట తెగుళ్ళలోనే వారి మనసులను మార్చి వారిని ఐగుప్తు నుండి విడిపించగలిగేవాడు. అలా చేయడానికి కారణం దేవుని మహాశక్తిని వారు తెలుసుకోవడానికి. ప్రతి తెగులు తర్వాత ఫరో హృదయమును దేవుడే కఠిన పరిచెను అనే మాటను మనం చూడవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క గొప్ప కార్యము జరిగే ముందు, ఆయన వాటిని చేసే ముందు కొన్ని కష్టాలు, కొన్ని బాధలను మనం ఎదుర్కోవడం సాధారణమే. విశ్వాసులమైన మనకు వచ్చినటువంటి శ్రమల ద్వారా దేవుడు అన్యులైన వారి ఎదుట సూచక క్రియలను జరిగిస్తాడు. ఈ రోజున ఈ వాక్యమును వింటున్న నీవు
అనుకుంటున్నావేమో. నేను నీతి న్యాయములతో జీవిస్తున్నప్పటికీ, దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నప్పటికీ, నేను ఉద్యోగము చేసే చోట నాకెందుకు శ్రమలు వస్తున్నాయి, నా బాస్ ద్వారా నాకెందుకు వేధింపులు కలుగుతున్నాయి, నా భర్త ఎందుకు అంత కఠినంగా ఉంటున్నాడు, నా భార్య నాపై ఎందుకు అంత ద్వేషం కలిగి ఉంది, నాకెందుకు ఈ ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి, ఏ బిజినెస్ చేసినా ఎందుకు లాస్ వస్తుంది, నాకెందుకు ఇంత పెద్ద అనారోగ్యం వచ్చింది అని ఇలా పలు రకాల శోధనల్లో నీవు ఉన్నప్పుడు నీవు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఏమి జరిగినప్పటికీ అది దేవుని యొక్క నామ ఘనత నిమిత్తమే జరుగుతుంది అని, ఆయనకే మహిమ కలగడానికే అలా జరిగింది అని, ఆయన నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తి గల దేవుడు అని నీతో పాటున్న అన్యులైన వారికి తెలియడం కోసం అలా జరిగింది అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు దేవుడు చేసిన అద్భుతాలను ఆశ్చర్య కార్యములను అన్యులు చూసి నిజ దేవుణ్ణి, సజీవమైన దేవుణ్ణి వారు తెలుసుకొనులాగున ఆయన ప్రణాళికలు కలిగి ఉంటాడు అని గ్రహించి ఆయన కొరకు మనము వాడబడుటకు ఎప్పుడు సిద్ధంగా సంతోషముగా ఎదురు చూసేవారముగా ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, ఉన్నవాడా, అనువాడా, మా ప్రార్థనలు ఆలకించువాడా, మాకు సమాధానము అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, అద్భుత కార్యములు, సూచక కార్యములు, మహత్ కార్యములు మీరు మా పట్ల జరిగిస్తారని, అయా అన్య జనుల ముందు నీ నామాన్ని మీరు మహిమ పరుచుకుంటారని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభువా. అయా మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. అందును బట్టి స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ శ్రమలలో, ఎటువంటి కష్టాల్లో, ఎటువంటి ఇరుకులలో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, అన్ని చూస్తున్న దేవుడో ప్రభా, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న కష్టాల నుండి వారికి విడుదలను దయచేయండి ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. వారికి మీరే స్వస్థతను అనుగ్రహించండి. మీ వైపు చూస్తుండగా అయా అద్భుతముగా తండ్రి వారికి ఉన్న వ్యాధి బాధల నుండి, బలహీనతల నుండి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో తొలగించండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము ప్రభా, అద్భుతాన్ని వారి పట్ల జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. అదే విధంగా నా తండ్రి అయా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యముతో తల్లికి నీ బిడ్డకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా బిజినెస్ చేసిన వారిని దీవించండి. ఏ పని చేసినా తండ్రి ప్రతిఫలము లేక ప్రభా, అయా ఎంతో బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్న వారిని తండ్రి మీరు ఓదార్చండి. వారు చేసే ప్రతి పనిలో తండ్రి సఫలతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. నష్టాలను లాభకరంగా మార్చండి నా ప్రభా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయండి నా ప్రభా. కోర్టు సమస్యలను యేసు నామములో తొలగించండి. భూతగాథ సమస్యలన్నిటి నుండి అయా వారికి విడుదలను దయచేయండి. మీరే వారి పక్షముగా ఉండి న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడు ప్రభా. అయా విధవరాళ్ళ పక్షముగా వాద్యమాడే దేవుడు తండ్రి, మీరే వారికి తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి పనిలో మీ యొక్క తండ్రి ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి నా తండ్రి. అయా సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారు పడే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటినీ తండ్రి తీసివేసి అయా మీ యొక్క తండ్రి అయా పనిలో ముందుకు సాగే కృపను దయచేయండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని మీరు బలపరచండి. వారు చేస్తున్న ఆ యొక్క సేవను తండ్రి విస్తరింప చేయండి, ఫలింప చేయండి. ప్రతి దైవజనుడికి ప్రభా మీ పైన ఆనుకొని
నమ్ముకొని మీపైనే ఆధారపడి ఉండేటట్లుగా ప్రభా వారి మనస్సును స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి ప్రయాణాలలో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, నెమ్మదికరంగా ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా నా తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభా వారికి రక్షణను దయచేయండి. మారు మనసు అయా బిడ్డలకు కలగజేయండి నా ప్రభా. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. కుటుంబాలను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి ఒంటరిగా ఉంటున్న వారికి తండ్రి మీరే తోడుగా ఉండండి నా ప్రభా. మీ సన్నిధిని వారితో ఉంచండి. దేశాన్ని దీవించండి. మా భారతదేశమును తండ్రి ఆశీర్వాదకరమైన దేశముగా మార్చండి నా ప్రభా. అధికారులందరికీ తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ మానాదుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.